చిన్న పిల్ల అప్పుడు తీసుకొచ్చి వదిలేరు సార్ ఆయన. ఓకే. జై భీమ్. నా పేరు చౌటూరు సేనయ్య. యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులు నేను. ఈరోజు నాడు ఈ నాయుడుపేట మండలం తిరుపతి జిల్లా జువ్వలపాలెంకి ఒక సమస్య మీద మాకు ఫోన్ చేయడం, ఆల్ ఇండియా యానాది మహానాడుకి ఈ బాధితులు ఫోన్ చేయడం జరిగింది నిన్న. సరే ఏంది చూడడానికి వచ్చాము. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ చేపలు ఈ విధంగా చచ్చి ఈ విధంగా గందరగోళంగా అయిపోండి చెరువులో ఇదంతా పడి. వీళ్ళని అడిగితే ఏం చెప్తున్నారంటే, మేము ఏదో ఫస్ట్ నుంచి యానాదులు కాబట్టి ఏదో కూలీ నాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్నాము, ఏదో ఒక రైతుని మేము ఇది లీజుకు తీసుకొని ఏదో చేప పిల్లలు వేసుకొని మాకు ఈ పిల్లలు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మాకు కొంచెం చైతన్యం కలిగి ఏదో వ్యాపారం చేసుకొని పైకి రావాలని ఇదితో ఒక అతని దగ్గర అప్పు తెచ్చుకొని ఈ చేప పిల్లలు వేసి ఈ గుంటలో చేయడం జరిగింది. ఎంతోమంది రైతులు గుంటలు చేసుకుంటుంటారు, ఏదేదో వ్యాపారాలు చేసుకుంటుంటారు. కానీ మా యానాదులు ఏంటంటే వ్యాపారాలు చేయకూడదు, పైకి రాకూడదు, అంగళ్ళు పెట్టుకోకూడదు, అంటే ఒక విధమైన ఒక బానిసత్వంతోనే బతకాలి తప్పనిచ్చి ఒక వ్యాపారాలు చేయకూడదు, గుంటల్లో చేపలు వేసుకోకూడదు, బతకకూడదు అనమాట. కనీసం ఇప్పుడు మేము అదే ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మా యానాదులు చేపలు పట్టుకునేదానికే బయట కాలువలన్నీ బూడ్చుకొని అడ్డగించుకొని చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు నాడు ఏదో గుంటలు లీజు తీసుకొని చేపలు వేసుకునేదాన్ని కూడా లేకుండా వేస్తే దాన్ని కూడా చంపేసేసి వాళ్ళు బానిసత్వానికే చేసుకోవాలని చెప్పి ఈ విధంగా తయారవుతున్నారు. అదే మేము పదే చెప్తున్నాం ఏంటంటే, గవర్నమెంట్ ఎన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఒక యానాది కాలనీకి ఒక ఉన్మాద్ అనే ఒకడు పెట్టుకొని యానాదులంతా బానిసత్వం చేసుకొని ఏ వ్యాపారాలు చేసుకున్నా కానీ ఏ చిన్న అంగడి పెట్టుకున్నా కానీ వాళ్ళు ఎక్కిరానియకుండా చేసుకుంటా పోతున్నాడు. గవర్నమెంట్ వాళ్ళు ఇటువంటి ఉన్మాదులను గుర్తించి యానాదులు బయటకు వచ్చి చైతన్యం కలిగి పోలీస్ కంప్లైంట్లు పెట్టినా కానీ కేసులు పట్టించుకోకుండా పోవడం వల్ల ఇటువంటి ఉన్మాదులు చెలరేగిపోయి మా యానాదులకి ఈ విధంగా ఏ వ్యాపారాలు చేయకూడదు, పైకి రాకూడదు, వాళ్ళకి చైతన్యమే కలగకూడదు. ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళు ఒకరి కింద బానిసల్లాగే బతకాలని చేసుకుంటున్నారు. ఇటువంటి ఉన్మాదుల్ని కఠినంగా శిక్షించాలని యానాది మహానాడు ఆల్ ఇండియా మేము తరఫున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మేము గవర్నమెంట్ చెప్పుకునేది ఒకటే ఇది. అదే మీరు మాకు యానాదులకి మీరు సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారు, కానీ ఊరికి ఒక ఉన్మాది అడ్డగించుకొని యానాదులపై ఈ వాళ్ళు ఎక్కువగా చూపించి వాళ్ళని యానాదులకి ఇచ్చే ఇళ్ళు అయితే ఏమి, పొలాలు అయితే ఏమి అడ్డగించుకోవడం చేస్తుంటారు. అదేవిధంగా ఏదైనా వ్యాపారాలు చేసుకుని దానికి అడ్డపొలాలు వేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రతి నిత్యం ఏంటంటే ఒక యానాదుడు బానిసత్వంగానే బతకాలన్న ఇదితోనే ఉంటున్నారు. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నమస్తే, నా పేరు ఈగా కృష్ణవేణి. మాది జోలపాలి గ్రామం, నాయుడుపేట మండలం, తిరుపతి జిల్లా. ఇలాగా మేము కాయ కష్టం చేసుకుని మా ఆయన బయట పోయి కూలి పని నాలి పని చేసుకుంటా వస్తూ ఉన్నారు. ఒక ఆసాముని అడిగి మా ఆయన 2.5 ఎకరా కై తీసుకొని దాంట్లో చేప పిల్లలను పెంచుకుందామనేసి చేపలు తీసుకొచ్చి వదిలేరు సార్. కానీ లీజుకి తీసుకొని వదిలాడు. వాటికి మేతేస్తా వస్తా పడతా ఇప్పటికి 25 రోజులు అట్లా జరిగిపోయింది. కానీ పక్కన ఒక నాయుడేమో పులిబల్ల నరసింహనాయుడు ఆయన ఇంటి పేరు. అతనికి మేము చెప్పాము, పక్కన ఒక 30 సెంట్లో ఏమో పెట్టుకోమన్నారు. అతను అన్నా మీరు ముందు కొడితే ఇలాగ మాకేమన్నా అవుతుందేమో అని చెప్పాము. అప్పుడు ఆయన ఏమన్నారంటే, చచ్చిపోతే పిల్లల్ని వదిలేసిండ్రా అని చెప్పని కూడా అన్నారు మా ఆయనతో. కానీ ఆయన చెప్పిన 3 రోజుల క్రితం వచ్చి మేము చూసాము. అప్పటికే ఏమైందో ఏమో తెలియదు, చేప పిల్లలన్నీ పైకి తేలిపోయి చనిపోయాడు సార్. కానీ ఆయన పూర్తిగా ముందైతే పోసేస్తుంటారు. ఆయన కాళ్ళు కింద కాయ కష్టం చేయాలని వాళ్ళు కోరుకోయామో. సార్ నేను చెప్పాను సార్ అతనికి, మీరు ఏదైనా పని వర్క్ చేసేటప్పుడు నాకు దగ్గరుండి చెప్తే నేను దగ్గరుండి చూసుకుంటాను, ఏ ఎఫెక్ట్ తగలకుండా కూడా అని చెప్పాను. నీకేంద్రా నేను చెప్పేదాన్ని కూడా మాట్లాడాడు సార్ అతను. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకుంటా మీరు, నేనైతే ఏం చేయలేనని కూడా ర్యాష్గా మాట్లాడాను. ఇట్లా పిల్లలు చనిపోయినప్పుడు కూడా మా ఆయనతో మాట్లాడారు సార్. అయినా కానీ నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో, నాకేం సంబంధం లేదని చెప్పాను. కానీ ఆయనకు చెప్పినప్పుడు కానీ ఆయన స్పందించలేదు సార్. మేము వడ్డీకి తెచ్చుకొని ఏదో మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మనం ఒక అభివృద్ధిలోకి రావాలనే ఆలోచనతో మేము ఆ కయ్యి పెట్టుకొని ఆయన ఏదో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలన్నీ చనిపోయినాయి. మా పరిస్థితి ఏంది సార్? మా పిల్లల పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంది? మాకు ఏదో ఒక న్యాయం చేయాలి సార్. మీరు ప్రభుత్వం అధికారులు మమ్మల్ని గుర్తించి మాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్. దయచేసి మమ్మల్ని గమనించి మాకు న్యాయం చేయండి సార్. చూసారా గాయస్, నేనేం చెప్పానంటే మన
యానాదుల్ని ఒక బానిసత్వం చేసుకొని ఎవరు కూడా పైకి ఎక్కిరా. ఇదే నిదర్శనం. నేను చెప్పే దాంట్లో ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క పోస్ట్లో పెడుతుంటాను అన్నమాట. ఊరికి మన యానాదుల సంఘాన్ని ఒక ఉన్మాది, ఎవరో ఒక ఉన్మాది అనేవాడు అడ్డగించుకొని ఈ యానాదుల్ని పైకి రాకుండా ఈ విధంగా తొక్కడం జరుగుతుంది. వీటిపైన ప్రభుత్వాలు అదే సంక్షేమ పథకాలు ఎన్ని జీవోలు విడుదల చేసినా కూడా ఇదే కొంతమంది వీళ్ళల్లో చైతన్యం వచ్చి ఇప్పుడు అతని మీద కేసు పెట్టాలని చెప్తే కేసు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, మీరేం చేస్తారని చెప్పి వీళ్ళని బెదిరించడం జరిగింది. తర్వాత వీళ్ళు వచ్చేసి మాకు యానాది మహానాడికి తెలియజేయడం జరిగింది. మేము వచ్చి వీళ్ళని విచారణ చేయడం జరిగింది ఈ రోజు నాడు. అదే మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు ఇటువంటి ఉన్మాదులను గుర్తించి యానాదులపై ఇరుచుకుపడే ఈ విధంగా నష్టాలు పడి వాళ్ళ కింద బానిసత్వాలు చేసుకున్న వాళ్ళని మేము వీళ్ళు చైతన్య గల కేసులు పెట్టినప్పుడు కఠినంగా శిక్షించినప్పుడే మా యానాదుల చైతన్యం రావడానికి, వాళ్ళు చదువుకునేదానికి, బాగుపడేదానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ ఉన్మాదులకి చర్యలు తీసుకోకపోతే ఇటువంటి వాళ్ళు రోడ్లు పడాల్సిందే. అని ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏందో చూడండి. ఇప్పుడు వాళ్ళు చేపలు చూడండి, వాళ్ళు ఏదో చేసుకోవాలని చెప్పి ఈ విధంగా చనిపోవడం జరుగుతుంది. ఇటు కాలువ ఇటు చూడండి, కాలువలో చూడు ఈ విధంగా చనిపోతే వీళ్ళు ఏం చేసుకోవాలా? వీళ్ళు ఉండే ఇది కూడా పోతా ఉంది కదా. ఈ విధంగా జరిగిందన్నమాట. ఇది వీళ్ళు కోరుకునేది ఒకటే. ఇప్పుడు ఇది వచ్చేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ కొంచెం చర్యలు తీసుకొని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళు. మేము కూడా వాళ్ళకి యానాది మహానాడు ఆల్ ఇండియా తరఫున కూడా మేము చెప్పడం జరుగుతుంది. అమ్మా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతాం, ఖచ్చితంగా తీసుకోపోయి అధికారుల దృష్టికి తీసుకుపోయి మీకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరుగుతుంది. జై భీమ్, జై యానాది.